నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హస్తినలో అమిత్ షా చిత్రంగ వ్యూహం మొదలుపెట్టారు. హస్తిన ఎన్నికల్లో కమలం పార్టీ దూకుడును ప్రదర్శిస్తోంది. తన అమ్ముల పొదలో ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా వదులుతూ కేజ్రీవాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హస్తినలో పాగా వేయడమే లక్ష్యంగా అమిత్ షా భారీ వ్యూహాలకు సిద్ధమవుతున్నారు. ఆట చివరి వరకు ఆడటం మోదీ షాల ప్రత్యేకత. ఎన్నికలకు సరిగ్గా 5 రోజుల సమయం ఉన్నా తమ గేమ్ చేంజ్ ను ఆపడం లేదు. కేజ్రీవాల్ ను గద్దె దింపడానికి చతురంగ వ్యూహాలను అనుసరిస్తున్నట్లు అర్థమవుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎన్నికలకు సరిగ్గా 3 రోజుల సమయం ఉన్నప్పుడు కేజ్రీవాల్ కి షాక్ ఇచ్చారు. తమకు పార్టీపై విశ్వాసం సన్నగిల్లిందని ఆరోపించారు. కేజ్రీవాల్ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నాడని, ఇకపై ఆయనను ఏమాత్రమూ నమ్మలేమని చెప్పారు. తమ రాజీనామా పత్రాలను స్పీకర్ కి పంపారు. అయితే ఈ ఎమ్మెల్యేలందరికీ ఆప్ టికెట్లు నిరాకరించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీనే తొలిసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో రాజీనామా చేశారు. కానీ ఇక్కడే ఓ సందేహం వస్తోంది. కేజ్రీవాల్ నెలల ముందే సీట్లు ప్రకటించినా సరిగ్గా 5 రోజుల ముందే వీరంతా రాజీనామా ఎందుకు చేశారు? ఇది ప్రశ్నార్థకం. దీని వెనక మోదీ షాల వ్యూహం ఉందంటున్నారు నిపుణులు. ఢిల్లీ ఎన్నికలలో తొలి నుంచి ఆప్ దూకుడును ప్రదర్శించింది. టికెట్లను ప్రకటించడం నుంచి ఇటీవల వరకు కేజ్రీవాల్దే పై చేయి అన్నట్టుగా ప్రచారం సాగింది. బీజేపీని పెద్ద ఎత్తున విమర్శిస్తూ చీపురు పార్టీ ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ దూకుడును పెంచింది. కాషాయ పార్టీ దూకుడు ప్రచారంలో కేజ్రీవాల్ వెనుకబడినట్లే కనిపిస్తోంది. యమునా కాలుష్యం, రోడ్లు, తాగునీరు వంటివి కల్పించడంలో కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తోంది. ఇన్నాళ్లు ఢిల్లీ ప్రజలు తాగునీరు లేకుండా అల్లాడిపోతున్నారని, తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుభ్రం చేసి తీరుతామని చెబుతున్నారు. కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చారని, సామాన్యుడిని చెప్పుకుంటూ ఇప్పుడు కోట్లాది రూపాయలు వెచ్చించి శిష్ మహల్ నిర్మించుకున్నారని మోదీ విమర్శించారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఏమాత్రమూ సామాన్యుడు కాదని, ఆయన రాజభవనంలో నివసించే రాజు అని బీజేపీ విమర్శించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేజ్రీవాల్ మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తోంది. హస్తిన ఎన్నికలను తొలుత బీజేపీ అంత సీరియస్ గా తీసుకోలేదని అందరూ భావించారు. హర్యానా, మహారాష్ట్రాలపై మాత్రమే కమలం పార్టీ దృష్టి సారించిందని, ఢిల్లీలో ముందు నుంచి తమకు పట్టు లేదు కాబట్టి అంతగా దృష్టి సారించి ఉండకపోవచ్చునని అంచనాలు వెలువడ్డాయి. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. కేజ్రీవాల్ ని ఓడించడానికి అమిత్ షా భారీ వ్యూహాలనే పన్నారు. ఇక్కడ కమలం పార్టీ టార్గెట్ కేజ్రీవాల్ మాత్రమే కాదు, ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన వ్యూహం. అందుకు ముందుగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ని ఓడించాలి. దీనికోసం అంచెలంచెల వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తుంది. మేనిఫెస్టో ద్వారా కేజ్రీవాల్కి ధీటుగా ఉచితాలను ప్రకటించింది. ఉచితాలకు కమలం పార్టీ వ్యతిరేకమే అయినా అవి ఇప్పటికే ప్రజల మనసుల్లో పాతుకుపోయాయి. వాటిని ఉన్నపలంగా తొలగించడం కష్టం. కర్ణాటక, తెలంగాణలో ఉచితాల ద్వారానే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో లాడ్లీ బెహన్ యోజన బీజేపీ గెలుపులో కీలకంగా మారింది. అందుకే బీజేపీ కూడా తక్కువ మొత్తంలో అయినా వీటిని ప్రకటిస్తోంది. దీంతో కేజ్రీవాల్ ఉచిత హామీలకు చెక్ పడినట్టయింది. ఇక ఢిల్లీలో ఆ పార్టీ 12 ఏళ్లుగా అధికారంలో ఉంది. తొలి 2 ఏళ్లు కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ తర్వాత 10 ఏళ్లు సొంతంగానే అధికారంలో ఉన్నారు. ఈ సమయంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడి ప్రభుత్వానికి ఓ కార్పొరేషన్ కున్న అధికారాలు మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు రోడ్లు, తాగునీరు వంటివి ప్రధానం. కానీ కేజ్రీవాల్ వాటిని కూడా సక్రమంగా కల్పించడం లేదు. అధికారంలోకి వచ్చి దాదాపు 10 ఏళ్లైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక కేజ్రీవాల్ ని ఓడించడానికి కమలం పార్టీ భారీ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్నది కమలం పార్టీ ప్రధాన లక్ష్యం. జాతీయ పార్టీలైతేనే దేశమంతా ఒక్కటనే భావనతో ఉంటాయి. ప్రాంతీయవాదంతో కాకుండా జాతీయవాద దృక్పథంతో ఆలోచిస్తాయి. ఇతర రాష్ట్రాలను దూరం పెట్టి చూసేందుకే వీలుండదు. అలా చేస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లను కోల్పోతామనే భయం ఉంటుంది. అందుకే బ్యాలెన్స్డ్ పద్ధతిలో వ్యవహరిస్తాయి జాతీయ పార్టీలు. కానీ ప్రాంతీయ పార్టీలతో అలా కాదు. ఇవి పూర్తి ప్రాంతీయ ఆలోచనతో ముందుకు సాగుతాయి. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతాయి. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, ద్రవిడవాదం ఈ ప్రాంతీయ పార్టీల నుంచి పుట్టుకొచ్చినవే. కొన్ని పార్టీలైతే వేర్పాటువాద భావజాలాన్ని కూడా పెంచి పోషించాయి. ఈ విషయంలో కేజ్రీవాల్ ఏం తక్కువ తినలేదు. ఇటీవలే హర్యానాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ఓటమి కోసం హర్యానా ప్రభుత్వం యమునా నదిలో విషం కలుపుతుందని నిరాధార ఆరోపణలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో అమోనియా కలపడం వల్లే ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నామన్నారు. కేజ్రీవాల్ అవకాశవాద రాజకీయాల గురించి ప్రజలకు అవగాహన ఉన్నందువల్ల ఆయన మాటలను ప్రజలు లైట్ తీసుకున్నారు. లేకపోతే 2 రాష్ట్రాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం పెరిగిపోయేది. ఒకే దేశంలో ఉండే 2 రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి తెలంగాణ ఉద్యమ కాలమే ఉదాహరణ.
కారణాలు ఏమైనా అప్పట్లో ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. ఆంధ్రులపై కొన్ని చోట్ల దాడులు కూడా జరిగాయి. అందుకే రెండు రాష్ట్రాల మధ్య తగువులను చాలా సున్నితంగా పరిగణించాలి. ఇటువంటి విషయాలపై అవగాహన లేని కేజ్రీవాల్ తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు హర్యానాపై అపనిందలు మోపారు. ఈ కారణాల వల్లే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని కమలం పార్టీ నేతల భావన. ఒకవేళ ఉన్నా అవి ప్రభావం చూపే స్థాయిలో ఉండకూడదు. అందుకే ఆ పార్టీ ఉనికిని తుంచివేసేలా అమిత్ షా భారీ వ్యూహాలని రచించారు. అందులో భాగంగానే కేజ్రీవాల్ని ఓడించేందుకు బీజేపీ లాస్ట్ బాల్ వరకు గేమ్ ఆడుతుంది. ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి కూడా అదే కారణం అంటున్నారు విశ్లేషకులు. వీరంతా రాజీనామా చేసి బీజేపీలో చేరడం అయితే ఈ ప్రక్రియ కొద్ది వారాల ముందే జరగడానికి అవకాశం ఉన్నా అమిత్ షా ఆపినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్కి షాక్ ఇస్తే అందులో నుంచి తేరుకునే లోపే ప్రచారానికి చెక్ పడుతుంది. వెంటనే పోలింగ్ కూడా ముగుస్తుంది. దీంతో ఇది బీజేపీకే ప్లస్ అయ్యే అవకాశంతో పాటు బీజేపీ హస్తినను క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి రావడానికి కారణమవుతుంది. ఇదే అసలు కారణం అంటున్నారు నిపుణులు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. హస్తినలో బాగా వేసేది ఎవరు? మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మంచి విషయాలనే అందిస్తున్నాం కదా, మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకండి ఆలోచిస్తారు? సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి. 10 మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది. కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టొచ్చు, కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని, ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం. కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం. ఆర్థికంగా దయచేసి సపోర్ట్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి, కానీ మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరిని సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది. అలాగే ప్రజా సమస్యలు ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.